ఈరోజు ఏపీఎండీసీ సంస్థ మంగంపేట బ్రాంచ్ నందు చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మహిళా ఉద్యోగులను నిరంతరం సెక్షన్స్ మారుస్తూ వేధిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఏపీఎండీసీ పరిపాలనా భవనం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ అన్నమయ్య జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య మాట్లాడుతూ ఏపీఎండీసీ సంస్థ నందు చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి మహిళా ఉద్యోగులను నిరంతరం సెక్షన్స్ మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇతను నెలకు 4 సార్లు మహిళా ఉద్యోగినులను, ముఖ్యంగా దళిత మహిళా ఉద్యోగినులను సెక్షన్స్ మారుస్తూ నన్ను అడిగే వారే లేరని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో రెడ్డి అనే కులం ఉపయోగించుకొని 2 సీనియర్ ఆఫీసర్స్ ని పక్కన పెట్టి చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా తెచ్చుకున్నారు. అన్నమయ్య జిల్లా ఏపీఎండీసీ మంగంపేట బ్రాంచ్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, మహిళలను ఇక్కడ ఉన్నటువంటి సిపిఓ సుదర్శన్ రెడ్డి, హెచ్ఆర్డి నారాయణ రెడ్డి గారు వీళ్ళను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు అందరూ కూడా దళితులు, బీసీ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇష్టానుసారము వేధిస్తూ ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మహిళని, ఒక ఉద్యోగిని దాదాపు ఒక నెలలోనే 4-5 సార్లు సెక్షన్లు మార్చారు, వేధించారు. ఓ మహిళనైతే కనీసం గౌరవం లేకుండా ఆ సెక్షన్ ఆఫీసర్లు టీదా ఐదా అని చెప్పని గౌరవం లేకుండా సంబోధిస్తూ ఈ విధంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఇక్కడ ఉద్యోగులకు రక్షణ లేదు. అందుకని వీళ్ళపైన విచారించి చర్య తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిపిఓ సుదర్శన్ రెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఎండీ గారి వెంకటరెడ్డి సహచరుడు, ఆయన మద్దతుతో ఈరోజు కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పటికీ కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇతని పైన ఆరోపణలున్నా, అవినీతి ఆరోపణలున్న విచారణ జరగకుండా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఇతని అగ్రవర్ణాలు గత 2 ప్రమోషన్లను దాటుకొని వచ్చి ఈరోజు సీట్లో కూర్చున్నాడు. దళితులు, బీసీలకు రావాల్సినటువంటి సిపిఓ పోస్టుని అగ్రవర్ణాలకు అక్రమంగా ఈరోజు పోస్టు సిపిఓగా కొనసాగుతున్నాడు. తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలి, వెంటనే ఇతని పైన విచారణ జరపాలి, ఎట్లా ప్రమోషన్ ఇచ్చారో చెప్పాలి. ఇతను ఒక సైకో లేక ఈరోజు ఉద్యోగుల్ని, కార్మికుల్ని వేధిస్తూ ఉన్నాడు. అటనే ఇతను చేసినటువంటి ఈ యొక్క అక్రమాలు, ఈ రాయి తరలింపులో కానీ ఏ గ్రేడ్ని, బి గ్రేడ్, కెమికల్ గ్రేడ్ని ఎట్లా తరలించారో వీటన్నిటిపైన విచారణ జరపాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు గౌరవ అధ్యక్షులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, అట్లనే కేవీపీఎస్ లాంటి సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు, సిఐటి సంఘాలు అన్ని కూడా ఇక్కడ పాల్గొన్నాయి. ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఉదయం నుంచి మేము కాసుకొని ఉంటే కనీసం సిపిఓ ఇక్కడ రాలేదు, లీవ్ పెట్టినాడా లేకపోతే ఏ పని మీద పోయినాడు. కాబట్టి మేము అందుకోసమే ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం, వెంటనే విచారణ జరపాలి ఇటుపైన. అదేవిధంగా ఈ మహిళలకు రక్షణ కల్పించాలని, లేకపోతే మేము ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.